శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్ అండి. ఇంతకుముందు మీకు చాలా వీడియోస్ నేను పెట్టానండి, ఎందరో మహానుభావులు ఈ భూమి మీద జన్మించారు అని. అందులో శ్రీ డొక్కా సీతమ్మ గారు ఒక ఆవిడండి. ఆవిడ గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఇదిగోండి, మనం ఇప్పుడు డొక్కా సీతమ్మ గారు నివసించిన ఊరికి మనం వచ్చామండి. ఆవిడ ఆశ్రమం ఇది. ఆ అమ్మగారి ఇంటి దగ్గర రాజగోపాల స్వామి ఆలయం ఉన్నది దగ్గరలోనే. చాలా పవిత్రమైన దేవస్థానం అండి ఇది. చాలా మహిమ గలది కూడా. పూర్వం నుంచి కూడా ఈ ఆలయం ఇక్కడ ఉండడం జరిగింది. రాజగోపాల స్వామి అండి. దేవేరులతో సహితంగా ఆయన అక్కడ వెలిశారు. అయితే ఈ డొక్కా సీతమ్మ గారు ఆవిడ ఆంధ్ర అన్నపూర్ణగా పేరు వచ్చిందండి ఆవిడకి. ఎందుకంటే ఆవిడ ఎంతోమందికి అన్నదానం చేసేది, బాగా చాలా చాలా పుణ్యకర్మలు చేసేది. వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఎంతమందికైనా వచ్చిన వాళ్ళందరికీ లేదనకుండా అన్నదానం చేసేవారట. అందువల్ల వాళ్ళ అటువంటి మంచి అలవాట్లు వాళ్ళ పాపకి అంటే డొక్కా సీతమ్మ గారికి కూడా వచ్చింది. అటువంటి అమ్మగారు కూడా అప్పటి నుంచి చాలామందికి, పూర్వం రాజులకు కూడా వాళ్ళ ఇంటి సైడ్ నుంచి వెళ్ళే వాళ్ళందరికీ కూడా దారి పొడుగున ఎంతోమందికి అన్నదానం చేసేవారట. ఇదిగోండి, ఇదేనండి డొక్కా సీతమ్మ అమ్మగారి నివసించిన ఇల్లు అండి ఇది. ఇక్కడ వారి అమ్మగారి ఫొటోస్, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫోటోలు కూడా ఇక్కడ ఉండడం జరిగింది. చూడండి, ఇటువంటి మహానుభావులు ఉన్నటువంటి భూమిని కానీ ఇటువంటి స్థలాలను కానీ దర్శించుకొని మనం మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవడం వల్ల అటువంటి సంస్కారాలు కూడా మనకి వస్తాయి. మనకు ఎంతో మంచి జరుగుతుంది కూడా. మనం అక్కడికి వెళ్ళి చూడలేకపోయినా మనం ఇటువంటి వీడియోల ద్వారా దర్శనం చేసుకోవడం చాలా మంచిది అనేటువంటి సదుద్దేశంతో నేను ఈ వీడియో పెట్టడం జరిగింది. నాకు సపోర్ట్ చేయండి. డొక్కా సీతమ్మ గారు వారు జన్మించినది 1841 సంవత్సరంలో అండి. వారు సిద్ధి పొందింది 1909. ఈ ఆశ్రమం ఉన్నది ప్లేస్ మండపేట, రామచంద్రాపురం, లంకల గన్నవరం అండి. మనకి తూర్పుగోదావరి జిల్లా సైడ్ వస్తుంది. ఇదిగోండి, చాలా పెద్ద ఇల్లు అండి నిజంగా. అక్కడికి వెళ్ళి నేను దర్శనం చేసుకోవడం జరిగింది ఒకప్పుడు. నేను ఈ మధ్యన వీడియోస్ కొంచెం నాకు ఖాళీ లేక ఆగటం జరిగిందండి. అందుకని నేను మళ్ళీ శివుడు ఆజ్ఞతో నేను మొదలు పెట్టడం జరిగింది. మీకు వీలుంటే మీరు కూడా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఇటువంటి పుణ్యక్షేత్రాలు, పుణ్యస్థలాలు అక్కడికి వెళ్ళడం వల్ల, అటువంటి సిద్ధభూమిని మనం తాకడం వల్ల మనకు కూడా అటువంటి పుణ్యం లభిస్తుంది. ఎంతో సస్యశ్యామలంగా విరాజిల్లుతున్న తూర్పుగోదావరి జిల్లా. మన హిందూ ఆలయాలు ఎన్నో ఉన్నాయి అక్కడ. ఈ భూమి మీద ఎంతోమంది సిద్ధ పురుషులు, యోగులు జన్మించారు. ఇదిగోండి, ఆ అమ్మగారు పూజ చేసే గదండి ఇది. ఆవిడికి అపర అన్నపూర్ణగా కూడా పేరు వచ్చింది. ఇటువంటి సిద్ధభూములను మీరు కూడా దర్శనం చేసుకోండి. ఇది పురాతనం. ఇదివరకు పూర్వంలో ఇలాగే ఉండేవండి ఇల్లులు. చాలా పెద్ద ఇల్లు, చాలా రూములు కూడా ఉన్నాయి లోన. అమ్మగారు అక్కడ నడిచి ఎంతోమందికి అన్నదానం చేసిన స్థలం అండి అది. ఇప్పటికీ కూడా అక్కడ మొన్నటిదాకా చాలామంది అక్కడికి చూస్తాకి వెళ్ళిన వాళ్ళందరికీ అన్నదానం చేసేవారట. అయితే ఇటువంటి
మంచి కార్యక్రమాలు అందరూ చేయాలండి. ఎందుకంటే ఈ కలియుగం చాలా దుర్భరం అండి. మన హిందూ సాంప్రదాయంలోనే ఈ హిందూ ధర్మం ఎంతో పవిత్రమైందండి. ఈ హిందూ ధర్మంలో ఎంతోమంది దాన ధర్మాలు చేయడం జరిగింది. వాళ్ళు సద్గతులకు కూడా చేరడం జరిగింది. అందుకని అందరూ కూడా ఇటువంటి మంచి సదుద్దేశంతో అన్నదానాలు, భూదానాలు, గోదానాలు, సువర్ణదానం, రచిత దానం ఇటువంటివి చేసుకోవాలి. మన ప్రణవ పీఠాధిపతులు వద్దిపతి పద్మాకర్ గారు కూడా మా గురువు గారండి. ఆయన పురాణాల్లో ఎన్నో ఇలాంటి విశేషాలు చెప్పడం జరిగింది. మీరు కూడా మీకు చేతనైనంత వరకు కూడా, మీరు చేయలేకపోయినా ఎక్కడైనా పుణ్యక్షేత్రాల్లో అన్నదానం జరుగుతూ ఉంటుంది ఎక్కడైనా సరే. అటువంటి మంచి క్షేత్రాలకు వెళ్ళినప్పుడు మీరు అన్నదానానికి మీకు ఉన్నంతలో ఎంతో కొంత ఇచ్చి అలా అన్నదానానికి మీరు సహకరించవచ్చు. మీకు పుణ్యం కూడానండి. అది మీ సేవ అనుకోవాలి. అది సేవ అనుకొని మనం ఎంతో కొంత అలా చేయటం వల్ల మనకి ఎంతోమందికి భోజనం, ఆ క్షేత్రాలకు వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనం అక్కడ దొరుకుతుంది. అలాగా అందరూ చేయాలని నా ప్రార్థన. చూశారండి ఎంతో అందంగా ఉన్న ఈ తూర్పుగోదావరి జిల్లా